ఒక్క రోజు లేట్ చేస్తే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసా? ఒక్కసారి ఊహించండి, మీరు ఒక చిన్న ఎమర్జెన్సీ కోసం క్రెడిట్ కార్డుతో 1,00,000 రూపాయలు వాడారు. ఆ రోజు మీకు అది హెల్ప్ లా అనిపిస్తుంది, కానీ డ్యూ డేట్ రోజు ఫుల్ పేమెంట్ చేయలేకపోయారు. మీరు అనుకుంటారు, ఈ నెల మినిమం డ్యూ కట్టేస్తా, నెక్స్ట్ మంత్ క్లియర్ చేసేస్తా. కానీ అక్కడే మీ ఫినాన్షియల్ లైఫ్ లో సైలెంట్ డేంజర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ నెలకి కాదు, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. 1,00,000 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంటే రోజుకి దాదాపు 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. గమనించాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ అప్పు, మీ డెబ్ట్ మేల్కొనే ఉంటుంది. మీరు వర్క్ కి వెళ్ళినప్పుడు కూడా, మీరు పని చేస్తూ ఉన్నప్పుడు కూడా మీ ఇంట్రెస్ట్ మీటర్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు బ్యాంక్ వాడికి అప్పు చెల్లిస్తూనే ఉండాలి. మీరు ఫ్యామిలీతో నవ్వుతూ ఉన్నప్పుడు కూడా లోపల ఒక రకమైనటువంటి టెన్షన్ వస్తుంది. ఈ బిల్ ఎలా క్లియర్ చేయాలి, ఎలా పే చేయాలి, ఈ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటకు రావాలి. ఇదే క్రెడిట్ కార్డ్ ట్రాప్. బ్యాంక్ మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చిందంటే, మళ్ళీ చెప్తున్నా, మీరు రిచ్ అని కాదు, బ్యాంక్ మీ స్పెండింగ్ హ్యాబిట్ ని నమ్మింది. మీరు ఎలా ఖర్చు పెడతారు, మీరు బాగా ఖర్చు పెడతారా, మీరు రకరకాల వస్తువులు కొంటారా, అదే ఇంపార్టెంట్. కానీ మీరు డిసిప్లిన్ లేకుండా స్వైప్ చేస్తే అదే కార్డు మీ ఇన్కమ్ ని మింగేస్తుంది. మినిమం డ్యూ అనేది రిలీఫ్ కాదు, అది ఒక ఫినాన్షియల్ పెయిన్ కిల్లర్ మాత్రమే. పెయిన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ డిసీజ్ లోపల పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మినిమం డ్యూ పే చేయాలి. ఈ రోజు 2,000 రూపాయలు మినిమం డ్యూ కట్టి కామ్ అయిపోయారు, కానీ రేపటి నుంచి ఇంట్రెస్ట్ పడుతుంది, జిఎస్టీ పడుతుంది, లేట్ ఫీ పడుతుంది, అన్ని కూడా మీరే కట్టాలి. మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లో నుంచే ఇంట్రెస్ట్, జిఎస్టీ, లేట్ ఫీ అన్ని మీరే కట్టాలి. ఒక రోజు లేట్ పేమెంట్ సిబిల్ స్కోర్ మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. మీ సిబిల్ స్కోర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. లోన్స్ రావు, హోమ్ లోన్ రాదు, కార్ లోన్ రాదు, ఫ్యూచర్ లో లోన్స్ మీద దెబ్బ పడుతుంది. ఒక్క నెల డిలే వల్ల, ఒక సంవత్సరం కేర్లెస్ యూసేజ్ వల్ల మీ డ్రీమ్స్ మీద తీవ్ర స్థాయి ప్రభావం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు బ్యాంక్ మిమ్మల్ని అడుగుతుంది, మీ రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉంది, మీరు అప్పు తీసుకుని ఏ విధంగా డబ్బు కట్టారు. బ్యాంక్ కి అది చాలా ఇంపార్టెంట్. కార్ లోన్ కావాలి అన్నప్పుడు కూడా సిస్టమ్ చూస్తుంది, ఈ వ్యక్తి క్రెడిట్ కార్డ్ బిల్ టైం కి కడతాడా లేదా అని. అప్పుడు మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ విని అర్థం చేసుకునేది మనిషి కాదు, సిస్టమ్. మనుషులకి ఎమోషన్స్ ఉంటాయి, సిస్టమ్ కి ఎమోషన్స్ ఉండవు. మనం అది గమనించాలి. మళ్ళీ చెప్తున్నా, క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా మీ ఎనిమి కాదు, కానీ ఫినాన్షియల్ గా మీకు డిసిప్లిన్ లేకపోతే అది మీ జీవితంలో ఒక ఇన్విజిబుల్ ఎనిమి అవుతుంది. మీరు మీ శాలరీ రాకముందే, మీ అకౌంట్ లో పడకముందే ఇంట్రెస్ట్ మీ శాలరీలో షేర్ చేసుకోవడానికి, షేర్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. మీరు మీ శాలరీని ఇంకా వాడలేదు, ఏమీ చేయలేదు, అప్పుడే శాలరీలోకి ఇంట్రెస్ట్ వచ్చి చేరిపోతుంది. మీ సేవింగ్స్ పెరగక ముందే చార్జెస్ పేరుతో మీ పాకెట్ ఏదైతే ఉందో, మీ జేబుని పూర్తి స్థాయిలో ఖాళీ. మీ డ్రీమ్స్ బిల్డ్ అవ్వక ముందే డెబ్ట్ మీ కాన్ఫిడెన్స్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసేస్తుంది. మీ డ్రీమ్స్ బిల్డ్ అవ్వక ముందే డెబ్ట్ తప్పనిసరిగా మీ కాన్ఫిడెన్స్ ని తినేస్తుంది. కాన్ఫిడెన్స్ లేకపోతే లైఫ్ లో ఏం చేయలేము. అందుకే గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ వాడడం తప్పు కాదు, క్రెడిట్ కార్డ్ ని అర్థం చేసుకోకుండా వాడడమే తప్పు. ఫుల్ బిల్ పే చేయకపోతే స్వైప్ చేయొద్దు, మీరు మినిమం డ్యూ పే చేయొద్దు. మినిమం డ్యూ చూసి హ్యాపీ అయ్యారంటే కనుక లైఫ్ లో అన్ని అష్ట కష్టాలే. నెక్స్ట్ డ్యూ డేట్ ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయాలి. మీ క్రెడిట్ కార్డ్ ని కంట్రోల్ చేస్తే అది మీకు రివార్డ్స్ ఇస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అంతేగాని మినిమం డ్యూ ఉంది కదా, కట్టేద్దాం కదా, పే చేసేద్దాం అంటే నష్టపోయేది మీరే. క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే అది మీ ఫ్యూచర్ ని తీసుకెళ్లిపోతుంది, మీ ఫ్యూచర్ మొత్తాన్ని లాక్కెళ్ళి. సో క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ అనేది పెద్ద శబ్దం చేసే ప్రాబ్లం అయితే కాదు, సైలెంట్ గా పెరిగేటటువంటి డెబ్ట్. మళ్ళీ చెప్తున్నా, రోజుకి 1,00,000 రూపాయల మీద 200 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు, 500 తీసుకోవచ్చు, చిన్న ఛార్జ్. కానీ ఒక రోజు అది మీ లైఫ్ డెసిషన్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేసే లెవెల్ కి అయితే వెళ్ళి. కాబట్టి మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఈ రోజు బిల్ చెక్ చేసుకో. సో ఈ వీడియోని క్రెడిట్ కార్డు వాడేటటువంటి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే క్రెడిట్ కార్డు వాడి ఇంట్రెస్ట్ విషయంలో తక్కువే కదా అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, మరింత సమాచారం ఛానల్ ని, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.